డిఎస్సిలో మనకి 5 మార్కులు 10 ప్రశ్నలు వస్తాయి. ఈ యొక్క విద్యా భావనలు చాలా చాలా ఇంపార్టెంట్. విద్య అనే పదము విద్ అనే ధాతువు నుండి ఉద్భవించింది. విద్ అనగా తెలుసుకోవడం అని అర్థము. విద్య అనే పదము శిక్ష అనే మరొక పదము నుండి ఉద్భవించింది. శిక్ష అనే పదము క్లాస్ సంస్కృత భాషా పదము నుండి ఉద్భవించింది. క్లాస్ అనగా క్రమశిక్షణలో ఉంచడం, బోధించడం, నేర్పించడం, నియంత్రించడం అని అర్థం. విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఎడ్యుకేర్, ఎడ్యుసరీ అనే 2 లాటిన్ భాషా పదాల కలయిక. ఎడ్యుకేర్ అనగా శిశువును అభివృద్ధి చేయడము, ఎడ్యుకేర్ అనగా శిశువును దారి చూపించడం. ఎడ్యుకేషన్ అనే పదము ఈ అనగా అవుట్ అనే, డ్యూక్ అనగా వృద్ధిలోకి తేవడము, ఈ దారి చూపడము, టు బ్రింగ్ అప్ అనే పదాన్ని తెలుపుతుంది. విద్య యొక్క నిర్వచనాలు. ఈ నిర్వచనాలు గత డిఎస్సి ప్రశ్నలు వచ్చాయి కాబట్టి నిర్వచనాలను నిర్లక్ష్యం చేయరాదు. మనిషిని స్వావలంబకుడిగా, నిస్వార్థుడిగా తయారు చేసేది విద్య. ఋగ్వేదం. మోక్ష సాధనకు దారి చూపేది విద్య. ఉపనిషత్తులు. ఆత్మ సాక్షాత్కారమే విద్య. శంకరాచార్యులు. ఆత్మజ్ఞానమే విద్య. భగవద్గీత. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య. గాంధీజీ. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పనం చేయడం ద్వారా మంచి వ్యక్తిగా రూపొందుకున్నటకు దోహదపడేదే విద్య. శీల నిర్మాణం విద్య. దయానంద సరస్వతి. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు సృష్టించడమే విద్య. అరిస్టాటిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే అని అరిస్టాటిల్ చెప్పారు. జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేది విద్య. సంపూర్ణ మానవ వికాసమే విద్య. కొమినియస్. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. తన పరిసరాలను నియంత్రించుకోగలిగి, తన అవకాశాలు అందిపుచ్చుకోగల విధంగా పూర్తిగా సకల శక్తి సామర్థ్యాలను వికాసించేదే విద్య. వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందించేసేదే విద్య. డెకార్టే. సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య. ప్లేటో. మనసును నియంత్రించడమే విద్య. ఎమర్సన్. పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపించే ప్రభావమే విద్య. రేడిన్. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసి సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తులను పెంపొందించడానికి చేసే విద్య. పాలో ప్రేమరీ. విద్య అనేది వర్తమానం కోసం, భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి. ఎన్ఈపి 1986. ఏ విద్య వల్ల సత్ప్రవర్తన శీలము రూపొందుకుంటుందో, మానసిక బలం పెరుగుతుందో, బుద్ధి కుశలత విస్తరిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారో అది విద్య కావాలి అని స్వామి దయానంద చెప్పడం జరిగింది. ఈ యొక్క విద్యా నిర్వచనాలు మనకి కంపల్సరీ 1-2 మార్కులు వస్తాయి. బాగా నేర్చుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.